పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియో ద్వారా అమ్మోనియా NH3 అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. అమ్మోనియా NH3 అనేది కోళ్ల విసర్జన డ్రాపింగ్స్లోని యూరిక్ యాసిడ్ తేమ వల్ల కుళ్ళిపోయినప్పుడు విడుదలయ్యే ఒక విషవాయువు. ఈ గ్యాస్ ఎక్కువ అవ్వటానికి గల కారణాలు లిటర్ తడిగా ఉండటం, వెంటిలేషన్ సరిగా ఉండకపోవటం, షెడ్లో అధిక వేడిగా ఉండటం, డ్రింకర్ లైన్లు ఎక్కడైనా లీకేజ్ ఉండటం, సరిగ్గా ర్యాకింగ్ చేయకపోవటం, ఇవన్నీ కారణాలు అన్నమాట. అదే కనుక ఈ అమ్మోనియా స్మెల్ ఎక్కువైతే ఆ కోళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళ నుండి నీరు కారడం, ముక్కు నుండి నీరు కారడం, దగ్గు, తుమ్ములు, గాలి కోసం నోర్లు తెరుచుకుంటూ ఉండడం, కంటి ఇన్ఫెక్షన్స్ రావడం, ఫీడ్ అనేది తక్కువ ఇంటేక్ అవ్వడం, తద్వారా బాడీ వెయిట్ తగ్గడం, ఈకొలి, CRD వంటి వ్యాధులు అతి సులభంగా ప్రవేశించడం, తద్వారా మరణాల యొక్క రేట్ కూడా చాలా చాలా పెరుగుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ అమ్మోనియా యొక్క స్మెల్ ఎంత అంటే పలానా స్థాయి వరకు ఉండొచ్చు అని చెప్పుకుంటారు కదా, అది ఎంత అంటే 0 నుంచి 10 ppm వరకు. ఈ స్థాయిలో కనుక మీ ఫామ్లో అమ్మోనియా ఉన్నట్లయితే కనుక చాలా ఓకే, సేఫ్ సైడ్ ఉన్నట్టు. 10 పైన ఉన్నట్లయితే కొంచెం డేంజర్ జోన్లో ఉంటారు. ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి ప్రతి ఫార్మర్ కూడా. ఈ అమ్మోనియా గ్యాస్ వల్ల వచ్చే నష్టాలు ఈ విధంగా ఉంటాయి. కోడి యొక్క ఊపిరితిత్తులు దెబ్బతినడం, అలాగే కళ్ళు మంటవడం, కంటి ఇన్ఫెక్షన్స్ రావడం, కళ్ళు నుంచి నీరు కారి ఆ తల అనేది స్వెల్లింగ్ రావడం, అంటే హెడ్ స్వెల్లింగ్ అంటారు కదా, తలలు వాయడం, సిఆర్ పూర్తిగా చెడిపోతుంది, బాడీ వెయిట్ పూర్తిగా తగ్గుతుంది. ఈకొలి, CRD వంటి వ్యాధులు అతి సులభంగా వస్తాయి. చివరికి రైతు ఆర్థిక నష్టం అయితే చూస్తాడనమాట. కాబట్టి ఈ అమ్మోనియాను ఎలా తగ్గించుకోవాలి? షెడ్లో మంచి వెంటిలేషన్ను మెయింటైన్ చేయడం, లిటర్ ఎప్పటికప్పుడు ర్యాకింగ్ చేస్తూ ఉండటం, డ్రింకర్ లీకేజెస్ని వెంటనే సరిచేయడం, టెంపరేచర్ను సరిగ్గా మెయింటైన్ చేయడం, లిటర్ను ప్రతిరోజు ర్యాకింగ్ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా ఆ అమ్మోనియా గ్యాస్ను మనం అయితే తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. ఈసీ ఫామ్స్లో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, కూలింగ్ ప్యాడ్లోంచి వచ్చే వాటరు లిటర్ పైన డైరెక్ట్గా పడకుండా మనమైతే జాగ్రత్తగా వహించాలి. అది ఎలా వహించాలంటే, కూలింగ్ ప్యాడ్స్ ఉన్న ఏరియాలో మనం గోడ కట్టింటాం కదా, ఆ గోడకు 1.5 feet పైన మనం గ్రీన్ మెస్ అయితే కట్టుకోవాలి. తద్వారా డైరెక్ట్గా వాటర్ మార్క్స్ అనేటివి లిటర్ పైన పడకుండా ఆ యొక్క గ్రీన్ మెస్, గ్రీన్ కటన్ మీద పడి అక్కడ ఫిల్టర్ అయ్యి గాలి మాత్రమే, చల్లటి గాలి మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి వాటర్ మార్క్స్ను మనమైతే కొద్ది వరకు కంట్రోల్ చేయగలుగుతాం. ముఖ్యంగా 21 రోజుల నుండి ఈ అమ్మోనియా స్మెల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ 21 రోజుల నుండి వెంటిలేషన్ పైన కానీ, ర్యాకింగ్ పైన కానీ ప్రత్యేకంగా దృష్టి ఉంచాలి. ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మర్ ఇది ఖచ్చితంగా మీ ఫామ్లో అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.